సేవకా ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక. అందరికీ శనార్థుల్లా. ఇప్పుడైతే ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఒకటే నడుస్తున్నదిలా, ఇండియా పాకిస్తాన్కు మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యం అయితే జరుగుతున్నది. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా. మరి ఈ యుద్ధ నేపథ్యంలో అయితే అసలు ఎందుకు యుద్ధాలు జరుగుతాయి, ఈ యుద్ధాలు జరిగేటప్పుడు ఎన్ని అనర్థాలు జరుగుతాయి అనే ముచ్చట్నైతే మనందరికీ చెప్పేందుకైతే అవల్దారు వేణుగోపాల్ సారు, రిటైర్డ్ ఆర్మీ, గట్లనే సిగ్నల్స్ కమ్యూనికేషన్ అని అయితే సార్ అయితే ఎక్స్పర్ట్ అట. మరి ఆ సారు మన స్టూడియోకి వచ్చిండు. మరి ఆ యుద్ధాల గురించి మనం సార్ని అడిగైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సారు. నమస్తే. మంచిగా ఉన్నారా సార్? మంచిగా ఉన్నామండి. ముందుగా అయితే జై జవాన్. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు మన దేశంలో ఎక్కడ చూసుకున్నా కూడా అటు పాకిస్తాన్కే ఇటు భారత్కే యుద్ధాలు అయితే నేపథ్యాలు కొనసాగుతున్నాయి సార్. ఈ యుద్ధ నేపథ్యాల గురించి అయితే ఒకసారి మాట్లాడుకునే ముందు సార్, మీరైతే రిటైర్డ్ ఆర్మీ కదా సార్. సో మరి మీరు ఆ ఆర్మీలకు పోవడానికి గల కారణాలు ఏమున్నాయి? అక్కడికి పోయిన తర్వాత అప్పుడు వెనకట ఏమన్నటోళ్ళు అంటే, అమ్మో సోల్జరా భారత జవాన్ అంటే అక్కడికి పోతే యుద్ధాలు వస్తాయి, ఉన్నదే ఒక కొడుకు ఇద్దరు కొడుకులు, మరి వాళ్ళు పోతే మాకెట్లా అని కొంతమంది అయితే రిస్ట్రిక్షన్ తోటి వాళ్ళ అమ్మా నాయనలు అయితే పంపించారు కదా సార్. సో మీ నేపథ్యం ఎట్లున్నది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధాల గురించే కానీ మీ జీవితమే కానీ ఇటు తల్లిదండ్రులకు భార్య పిల్లలకు దూరంగా వండుకుంటా అట్లాంటి జీవితం అయితే గడిపిరు కదా సార్. మరి ఆ జీవితం గురించి ఒకసారి చెప్పండి సార్. సార్, నేను 1995లో ఆర్మీలో వెళ్ళాను సార్. ఆర్మీలో వెళ్ళకముందు నాకు చిన్నప్పటి నుండి ఆర్మీ దేశ సేవ చేయాలని చాలా ఇష్టం. అయితే ఫస్ట్ సారి మహబూబ్ నగర్లో సెలెక్షన్ పడితే నేను అక్కడే మహబూబ్ నగర్లో ఫస్ట్ సారే సెలెక్షన్ అయినాను. ఆ తర్వాత మనం సిగ్నల్ యూనిట్ అనేది మాకు ట్రైనింగ్ పంపించారు. ఆ ట్రైనింగ్ పంపించిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మనకు 18 కోటా, రాజస్థాన్ కోటాకు పంపించారు సార్. కోటా నుండి మన ఫస్ట్ పోస్టింగ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత పంజాబ్ పోయినాం. ఆ పంజాబ్ నుండి మళ్ళీ కాశ్మీర్ పోయినాం సార్. కాశ్మీర్లో అప్పుడు 2002లో కాశ్మీర్లో ఉన్నాం సార్. 2002లో చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. రోజు మేమున్న దగ్గర 1/2 కిలోమీటర్ దూరంలో దీపావళి ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. అంటే బాంబుల మూత. ఆ పరిస్థితుల్లో మేము అక్కడ ఉన్నాం. అక్కడ డ్యూటీలు చేసినాం. దాదాపు 3 సార్లు నేను తప్పించుకున్నాను సార్. 2004 జూలై దీపావళి రోజు నా మీదకి 2 గంటలు ఫైరింగ్ చేశారు. 2 గంటలు ఫైరింగ్ చేసిన తర్వాత మేము అతన్ని ముగ్గురు వస్తే ముగ్గురిని గాయాలు చేసినాం, ఒకరిని చంపేసినాం, ఇద్దరిని పట్టుకొచ్చినాం సార్, జిందా పట్టుకొచ్చినాం సార్. ఇప్పుడు అట్లాంటి జీవితం కాశ్మీర్ అంటే అక్కడ చలి కూడా ఎక్కువ ఉంటుంది కదా సార్. మరి ఆ చలిని కూడా సైతం తట్టుకొని భారత్ కోసము గట్లనే భారతదేశంలో ఉన్నటువంటి జనాల కోసం అయితే నిరంతరం రక్షించే ప్రయత్నాలు అయితే మీరు చేస్తారు కదా. అట్లాంటి సమయాలలో సార్, మరి మీరున్న పరిస్థితులలో ఇంకా పెద్ద యుద్ధాలు ఏదైనా జరగడం కానీ, లేదంటే భారత్కు పాకిస్తాన్ వాళ్ళు ఏదన్నా అటాక్ చేసి ఇట్లా చేస్తాం అట్లా చేస్తామనే ఉగ్రముఖలు ఉంటాయి కదా సార్. మరి వాటిని ఎట్లా తిప్పికొట్టే ప్రయత్నం చేసిరు సార్? అప్పుడు 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ యుద్ధంలో మేము రాజస్థాన్లో ఉన్నాం. అప్పుడు కోటా రాజస్థాన్ ఉన్నాం కదా. మేము నార్మల్గా రాజస్థాన్ బార్డర్లో ఉన్నాం. ఆ తర్వాత 2004లో పార్లమెంట్లో హమ్లా జరిగింది. పార్లమెంట్లో బాంబు వేశారు. అప్పుడు మనం రాజస్థాన్ ఫిరోజ్పూర్, ఏదైతే నిన్న ఫిరోజ్పూర్లో బార్డర్లో మిసైల్ వేసారో మనం అక్కడ ఉన్నాం ప్రజెంట్. అప్పుడు 2004లో అవి అన్నీ చిన్నవి. 1971 తర్వాత ఇప్పుడు జరిగేది పెద్ద యుద్ధం సార్. ఇప్పుడు మనం చూసుకుంటే కాశ్మీర్ ఉన్నది కదా సార్. కాశ్మీర్ దగ్గరనైతే పహల్గామ్ అనే ప్లేస్లో అయితే ఆ ఉగ్రముఖలు 4 వచ్చేసి ఇండియన్ ఆర్మీ డ్రెస్లు వేసుకొని, అసలు మీరు ఎవరు, వాళ్ళ కులంతో మతంతో సంబంధం లేకుండా మీరు హిందువులా కాదా, ఒకవేళ హిందువులు అయితేనేమో కాల్చి చంపాలి, ముస్లింలు అయితే పక్కకేయాలి అనే విధానంతో చాలా కఠినంగా చాలా క్రూరంగా ప్రవర్తించుకుంటా అక్కడ ఉన్నటువంటి భార్యలకు భర్తలు లేకుండా వాళ్ళ నుడిజిటిన బొట్టు మొత్తం చెడిపేసే విధంగా, అక్కడ ఉన్నటువంటి తల్లులకు కొడుకులు లేకుండా చాలా కఠినంగా ఆ ఉగ్రముఖలు అయితే వాళ్ళను కాల్చి చంపడం అయితే జరిగింది కదా సార్. దీని మీద మీరేమంటారు? వాళ్ళకు ఒకటే సార్, మత పిచ్చి. హిందువులనే చంపాలి, హిందువులు టార్గెట్. అందుకోసం వాళ్ళు ఆధార్ కార్డు చూసి మరీ చంపారు. వాళ్ళు ఆధార్ కార్డు తీపిచ్చి మీరు హిందువులా కాదా, కొంతమందికి ప్రైవేట్ పార్ట్స్లో, కొంతమందికి నోట్లో చెవులో ప్రైవేట్ పార్ట్స్లో కూడా కలిసిస్తారు వాళ్ళు. ఒకవేళ ముస్లింలు అయితేనేమో కల్మా చదువుమని చెప్పి, ముస్లింలు అయితే అదే నమాజ్ చదువు, నువ్వు అల్లా నమాజ్ చేసేటప్పుడు చదువుతారు కదా వాళ్ళు, అది చదువు అంటే ముస్లింలు చదివినరు.
మన హిందువులు చదవలేకపోయారు, వీరు పక్కా హిందువు అని చెప్పి కాల్ చేశారు. సో మరి అంత సడన్గా మరి అక్కడ భద్రతా సిబ్బంది ఏమన్నా తక్కువ ఉన్నదా సార్ మరి అప్పుడు? భద్రతా సిబ్బంది అనేది ఇది జరుగుతుందని ఎవరు ఊహించలేదు. తర్వాత వాళ్ళు టూరిస్ట్ వెళ్ళారు కాబట్టి అక్కడ రెస్ట్ ప్లేస్ అంటే మధ్యాహ్నం పూట రెస్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు అక్కడికి వచ్చారు. కొంతమంది పానీపూరి తింటున్నారు, కొంతమంది స్నాక్స్ తింటున్నారు, కొంతమంది పిల్లలు ఆడుకుంటారు, అలాగా వాళ్ళు ఉన్నారు. ఇది జరుగుతుందని ఎవరు ఊహించలేదు. సరే, ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఆ విధంగా జరిగిన దాడికి ప్రతీకగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది అయితే భారత ప్రభుత్వము ఇండియన్ ఆర్మీ అయితే చేపట్టింది కదా సార్. సో విజయవంతం కూడా అయింది. అసలు ఈ ఆపరేషన్కు సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టిర్రు? సింధూరు అని అంటే మనం ఒక హిందువులము, మనం బొట్టు పెట్టుకుంటాం కాబట్టి మన 26 మంది భర్తలను చంపినప్పుడు 26 మందికి భార్యలకు సింధూరం కుంకుమ పెట్టుకోలేరు. ఇక వీళ్ళు సింధూర్ అనేది మనము దానికి ప్రతీకారంగా సింధూర్ అనేది పేరు పెట్టినాం. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మెయిన్గా సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా యుద్ధాలు జరుగుతాయి కదా సార్. అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతాయి సార్? మరి పాకిస్తాను మన మీద యుద్ధం ఎందుకు చేయాలనుకుంటుంది? సో భారతదేశం అయితే ఇప్పటివరకు ఎవరి మీద యుద్ధాన్ని ప్రకటించడం కానీ, యుద్ధం చేయడం కానీ, లేకపోతే పొరుగు దేశం మీద బెదిరించడం కానీ ఇట్లాంటివి ఏం చేయి. అలాంటి మరి భారతదేశాన్ని ఎందుకు భారతదేశం మీద యుద్ధం చేయాలి అని పాకిస్తాన్కి అనిపించింది? అసలు ఈ యుద్ధాలు జరగడం వల్ల ఎంతటి అనర్థం ఉన్నది సార్? మరి యుద్ధము ఎందుకు జరుగుతుందంటే మన యొక్క భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు వాళ్ళు ఏదైతే పాకిస్తాన్కు పోయిర్రో మాకు కాశ్మీర్ కావాలని ఆ రోజు నుండే వాళ్ళు కొట్లాడడం జరుగుతుంది. అయితే కాశ్మీరు ఇస్తే మనకు ప్లేన్ ఏరియా అనేది ఇంకా కాశ్మీర్ దాటిన తర్వాత మొత్తం ప్లేనే ఉంటుంది. కాశ్మీర్ మొత్తం మనకు పర్వతాలు, హిమాలయాలు, గుట్టలు, పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలలో మంచి మంచి ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, విలువైన పంటలు పండుతాయి. అది మాకు కావాలని వాళ్ళ ఆశ. దానివల్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో వాళ్ళ దాటి రావాలని చెప్పి దేశ సరిహద్దు కోసం, అంటే ఒక దేశానికి మాకు ఇంకా భూభాగం కావాలి, ఇంకోటి మత పిచ్చి, ఒకటి దేశ సరిహద్దులు మాకు ఇంకా కావాలి, భూభాగం పెరగాలి, అంటే కోసం యుద్ధాలు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు భారత సంపదను కూడా తీసుకుపోవాలి, వాళ్ళకు భారతదేశంలో ఉన్నటువంటి భూభాగం కావాలని చెప్పేసి ఇంకోటి మతం సార్, మత పిచ్చి ఎక్కువ. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యుద్ధం ఇట్లా జరిగింది కదా సార్. ఈ యుద్ధం జరగడం వల్ల చాలా రకాల అటు వాళ్ళకు ఇటు మనకైతే కొన్ని నష్టాలు అనేటివి సంభవిస్తాయి కదా సార్. మరి ఎటువంటి నష్టాలు సంభవిస్తాయి సార్? ఆస్తి నష్టం, తర్వాత ప్రాణ నష్టం, మానసిక అంగవైకల్యం అవుతారు. యుద్ధం జరిగినప్పుడు చాలామంది గాయాల పాలవుతారు. వాళ్ళు జీవితాంతం అంగవైకల్యమే ఉండాలి, జీవితాంతం బాధపడుతుండాలి. తర్వాత మనకు వ్యవస్థల విధ్వంసం, అంటే వ్యవస్థలు అంటే మనకు కంపెనీస్ ఉన్నాయి, ఉత్పత్తి చేసే ఏదైతే ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ నాశనం అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ, ప్రాణ నష్టం, కాలుష్య నష్టం, రోడ్లు, భవనాలు కాలుష్యం, మిసైల్ పడడం వల్ల రోడ్లు ఖరాబ్ కావడం, భవనాలు కూల్చేయడం, ఇవన్నీ నష్టాల కిందకి వస్తాయి. ఇంకొకటి ఈ దుర్మార్గమైన పాకిస్తాన్ చేసేటువంటి దాడుల నిన్న ఒక జవాన్ అయితే చనిపోయింది కదా సార్, మురళీ నాయక్ అనే జవాను వీర మరణం పొందిండు. సో మురళీ నాయక్ గురించి మీరు ఏమని మాట్లాడతారు సార్? మురళీ నాయక్ ఆయనకు 4 years సర్వీసు. 4 yearsలో అతనికి నేను ఒక్కసారన్నా నేను ఆర్మీ డ్రెస్ వేసుకోవాలని అతను స్టూడెంట్ ఉన్నప్పటి నుండే అతనికి కావసే. అతను ఏం చేసాడు, నిన్న మొన్న నాసిక్లో ఉండే పోస్టింగ్, ఆ తర్వాత కాశ్మీర్ వెళ్ళిపోయాడు. కాశ్మీర్ పోయి ముందలుండి ఒక 5 మంది ఉగ్రవాదులను చంపి వీరమరణం పొందడం అది గొప్ప. అగ్నివీర్లో చేరి 5 మంది ఉగ్రవాదులను చంపి అతను చనిపోవడం బాధాకరమైన విషయం మనకు. సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు భారత్కు పాకిస్తాన్కు మధ్య జరిగే యుద్ధంలో మన భారత్ అయితే కొంచెం విజయం సాధించిందని చెప్పాలి. అటు వాయు సైన్యమే కావచ్చు, తర్వాత వైమానికమే కావచ్చు, దాని తర్వాత జలంలో నీళ్ళలో అవి ఉంటాయి కదా సార్, దాని నౌకాదళాలే కావచ్చు, షిప్లో కావచ్చు, నౌకాదళాలే కావచ్చు, ఇటు ఆర్మీ సైన్యమే కావచ్చు, ప్రతి ఒక్కరైతే విజయం సాధించారు సార్. ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ప్రయోగించినటువంటి ఏవైతే మిసైల్ ఉందో ఆ మిసైల్ను ఈ S-400 అనేది మొత్తం దాన్ని గాలిలోనే చిత్తు చేసి వాళ్ళను తోక ముడుచుకునే విధంగానైతే వాళ్ళపైన మనం గెలిచిరని చెప్తారు కదా సార్. సో మరి S-400 అంటే ఏంటి సార్? అది S-400 అనేది మనం ఏదైతే మిసైల్ పాకిస్తాన్ వాళ్ళు పంపిస్తారో దాన్ని పసిగట్టి 400 నుండి 600 కిలోమీటర్, అంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, తిరుపతిలో వాళ్ళు మిసైల్ వేసిరు అనుకో 600 కిలోమీటర్ దూరంలో పసిగట్టి ఆ మిసైల్ను ఇది మన చక్రం ఎలా
కోసిపారేస్తుందో అలాగా గాలిలోనే దాన్ని బ్లాస్ట్ చేసేస్తుంది. అంటే అది అక్కడ నుంచి వచ్చినప్పుడు ఇవి ఇక్కడ అది కనుక్కుంటుంది పూర్తి ఇది కనుక్కుంటుంది. 400-600 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది దానికి. అదే S-400 అనేది. అదేవిధంగా సార్ పాకిస్తాన్ వాళ్ళు వేసిన డ్రోన్లను కూడా తునాతునకలు 9 డ్రోన్లను తునాతునకలు చేసి ఇప్పటి వరకు కూడా అన్ని మిసైళ్లను అన్ని డ్రోన్లను మన S-400 అనేది పసిగట్టి ఒక్కటి కూడా మనకు ఏ నష్టం జరగకుండా చేసింది. సార్ ఇప్పుడు భారత్కు మామూలుగా భారత్కి అయితే అన్ని దేశాలు ప్రశంసించుకుంటా భారత్కి మద్దతుగానైతే వస్తున్నాయి కదా సార్. సో మరి పాకిస్తాన్కి ఎందుకు రావడం లేదు మరి ఈ దేశాలన్నీ? పాకిస్తాన్లో మిలిటెంట్ అనేది ఒక 30,000 మిలిటెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏంది అంటే వాళ్ళకు మత పిచ్చి ఎక్కువ. ఈ తాలిబాన్ కానీ లష్కర్ ఎ తోయిబా కానీ వీళ్ళందరికీ మతం అంటే ఒక మతం అంటే వాళ్ళకు బాగా పిచ్చి. వాళ్ళు 30,000 మిలిటెంట్స్ ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ చేయలేదనుకో ఈ 30,000 మిలిటెంట్స్ పాకిస్తాన్ ఆర్మీ మీద కూడా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది సార్. సార్ ఇప్పుడు ఐఎస్ఐ తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో అది పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇచ్చే విధంగా వాళ్ళనైతే పెంచి పోషిస్తుంది అని చెప్తున్నారు. ఇది నిజమే అంటారా మరి? అదే ఇది పోషించకపోతే వాళ్ళ మీద అటాక్ చేసడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఈ 30,000 మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో లష్కర్ ఎ తోయిబా కానీ తాలిబాన్లు కానీ వీళ్ళందరూ వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి వాళ్ళు. అందుకోసం పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళకు మిలిటెంట్కి సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ సపోర్ట్ చేయకపోతే వాళ్ళ మీద కూడా అటాక్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. సార్ మొన్నటికి మొన్న ఒక దుర్మార్గుడు ఏమని మాట్లాడంటే హఫీజ్ సయ్యద్ భారతదేశం ప్రధానిని ఉండనీయము, సింధు జలాలను మాకు రానియకపోతే సింధు జలాల పారేది హిందువుల రక్తము, తునాతునకలు చేస్తాం భారతదేశాన్ని అని మాట్లాడిన హఫీజ్ సయ్యద్ మరి ఇప్పుడు ఎక్కడ పోయింది సార్? అసలు కనిపిస్తూనే లేడు. ఎప్పుడే కానీ వాళ్ళు మనకు దొంగచాటుగానే దెబ్బ కొట్టేవాళ్ళు. మనం ఆ మాటలు అన్నందుకు మనకు ఈ పహల్గాంలో 26 మందిని మన అమాయకులను ఊచకోత కోసి చంపినందుకు దానికి ప్రతీకారంగా మనం వాళ్ళ ఫ్యామిలీని 9 స్థావరాల మీద ఉగ్రవాద స్థావరాలు 9 స్థావరాల మీద ఏదైతే మనం దాడులు జరిపినామో వాళ్ళ ఫ్యామిలీలో 14 మంది చనిపోతే అతనుకు ఎలా ఉంటుంది? తన ఫ్యామిలీ వరకు వచ్చే వరకు అతనికి మెసేజ్ అయింది. అప్పుడు మన ప్రధానమంత్రిని మాట్లాడుతున్నాడు అతను, నీ యొక్క రక్తాన్ని ధారపోస్తా, సింధు నదిలో ధారపోస్తా, అవన్నీ ధారపోస్తా అంటే అని కూడా ఇప్పుడు తెలిసింది సంగతి ఏందనేది. అదే సార్ ఇప్పుడు మోదీకి చెప్పుకో అన్న పాకిస్తాను ఈరోజు అయితే బిక్కుమంటున్న పరిస్థితి కదా సార్. సో ఇప్పుడు పాకిస్తాన్కు సంబంధించిన ఎవరైతే ఆర్మీ ఉంటారు కదా సార్, ఆ ఆర్మీ పెద్ద ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఆర్మీకి లొంగిపోయి అరెస్ట్ కావడం అయితే జరిగిందట. సో అది ఏ విధంగా పాకిస్తాన్ జనరల్ ఎవరైతే ఉన్నారో అతని వల్లనే యుద్ధం కారణం అని చెప్పి సివిల్ వాళ్ళు తిరుగుబాటు చేయడం వల్ల అతను అరెస్ట్ చేసి అతనికి ఉరిశిక్ష కూడా పడబోతుంది. నిన్న రాత్రే వేరే కొత్త జనరల్ ప్రమాణ స్వీకారం చేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ కూడా ఏం చేసిరట్టే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సైన్యము భారత ఆర్మీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ని అయితే మట్టు పెడతారు కాబట్టి ప్రెసిడెంట్ను కనపడకుండా దాచిపెట్టాలని ఒక బంకర్లో కూడా దాచిరట. సో ఇట్లా బంకర్లో ఆయనను దాయడానికి గల కారణాలు ఏమై ఉంటాయి మరి? అతనే మనకు మిలిటెంట్స్కి సపోర్ట్ చేయడం వల్ల, లోకల్ పీపుల్స్కి సపోర్ట్ చేయకుండా మిలిటెంట్స్కి సపోర్ట్ చేయడం వల్ల ఈ యుద్ధానికి కారణాలు అతను. అందుకోసం అతన్ని పాకిస్తాన్ ఆర్మీ దాచిపెట్టింది బంకర్లో. బయట ఏడ ఉన్నా కనిపిస్తారని చెప్పి భూమి లోపల బంకర్ అంటే భూమి యథావిధంగా ఉంటుంది, లోపల బంకర్ ఉంటుంది అనమాట, సొరంగంలో దాచిపెట్టిన వాళ్ళు. సరే ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే పాకిస్తానీలు కొంతమంది చదువుకోవడానికి వచ్చారు, కొంతమంది విదేశీ పర్యటన కోసం వచ్చారు, వీసాలు తీసుకొని అయితే వచ్చి మన భారతదేశంలో స్థిరపడ్డారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొంతమంది ఉన్నారట. సో మరి వాళ్ళను వెనక్కు పంపించే ప్రయత్నం ఏమైనా చేసిర్రా? కొంతమందిని అయితే మునుపు 25 మంది 250 మంది 240 మంది ఉన్నారు, వాళ్ళను పంపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. దాని తర్వాత మన ప్రధానమంత్రి గారే కావచ్చు, దాని తర్వాత ప్రధానమంత్రి గారి పక్కన ఉండేటువంటి వ్యక్తులే కావచ్చు, ఇటు తెలంగాణకు అటు ఆంధ్రాకు ఫోన్లు చేసి ఆ యొక్క సీఎంలతో అయితే మాట్లాడిర్రు. యుద్ధం ఏ ప్రాతిపదికన వచ్చినా సిద్ధంగా ఉండాలి, జాగ్రత్త అని చెప్పిర్రు. మరి దీని గురించి ఏమంటారు సార్? నిజంగానే ఇప్పుడు మన హైదరాబాద్లో ఏమైనా యుద్ధం జరగబోతుంది అంటారా? హైదరాబాద్గా నెక్స్ట్ టార్గెట్ ఉందండి. నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ అంటే మన మిసైల్స్ తయారైతాయి, డిఆర్డిఎల్లో కానీ డిఎంఆర్ఎల్ కానీ, తర్వాత సికింద్రాబాదు కంటోన్మెంట్ ఏరియా కానీ గోల్కొండ కానీ ఇలాంటి జాగాలలో వాళ్ళు మిసైల్ వేయడానికి రెడీగా ఉన్నారు. సెకండ్ టార్గెట్ వాళ్ళది హైదరాబాదే.
హైదరాబాద్లో ఉన్నన్ని మనకు ఆర్మీ ఏరియా ఎక్కడ లేదు, అంత పెద్ద ఆర్మీ ఏరియా. గోల్కొండ కానీ సికింద్రాబాద్ కానీ ఇక్కడ మన డిఎల్ఆర్ఎల్ డిఎంఆర్ఎల్, దానిలో మిసైల్ అంటే ఇంతకుముందుకు ఒడిశాలో తయారయ్యేది, ఒడిశా కంటే పెద్దది ఇప్పుడు మనకు డిఎల్ఆర్ఎల్. సరే, ఇప్పుడు మరి నిజానికి ఒకవేళ ఇక్కడ మిసైల్ ప్రయోగించే దానికంటే ముందు భారత ఆర్మీ మరి ఇంత పటిష్టంగా ఇంత బలంగా తయారయ్యి వాళ్ళకి సైన్యం కంటే ఎక్కువ ఉంది కదా, మరి వాళ్ళని మనం ఏం చేయలేమా సార్ ఇట్లా చేస్తుంటే? ఎందుకు చేయలేము? మనకు 4 days కంటే ఎక్కువ పట్టదు పాకిస్తాన్ని నాశనం చేయడానికి. కానీ మనము ఇంకా మానవత్వంతోనో సివిలియన్ ఎవరిని మనం గాయపరచొద్దు. మన టార్గెట్ ఏంది? ఓన్లీ మిలిటెంట్స్. ఎవరైతే మన మీదికి ఉసిగొల్పుతారో వాళ్ళు మిలిటెంట్స్. నార్మల్ జనాలకు మనకు ఏం బాధ లేదు, నార్మల్ జనాలను మనం ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మన నార్మల్ జనాలను భారత సరిహద్దులో రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ కాశ్మీర్ కానీ నిన్న మొన్న జరిగే దాడుల మీద నార్మల్ జనాలను కూడా వాళ్ళు టార్గెట్ పెట్టారు. అవును సార్, నార్మల్ జనాలను టార్గెట్ పెట్టినప్పుడు ఇండియన్ ఆర్మీ వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కూడా చేసిందని విన్నాము. అందుకోసమే మనకు ఈ వారం రోజులు టైం పట్టింది. మనకు పహల్గాం జరిగిన దాడి తర్వాత మనం అన్ని వీళ్ళను లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో భారత సరిహద్దు ప్రాంతాలు వాళ్ళందరినీ వేరే గ్రామాలకు తరలించడానికి టైం పట్టింది. తర్వాత మనం ఇవన్నీ రెడీ చేసుకోవడానికి టైం పట్టింది. సరే, ఇప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశం కంటే ఎక్కువ శక్తివంతమైన అణుబాంబులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయన్నట్టు 140 170 అణుబాంబులు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక అణుబాంబు మన భారతదేశం మీద వేస్తే సుమారు 300 కిలోమీటర్ల విస్తీర్ణంతో అసలు ఏం లేకుండా పోతుంది అనే విషయాలు కూడా టీవీ ఛానల్లో చూపించారు. నార్మల్గా మిసైలు తర్వాత ఈ రాకెట్స్ చేయడానికి పాకిస్తాన్ వేయచ్చు. అణుబాంబులు ప్రయోగం చేయాలి అంటే ఐక్యరాజ్య సమితి పర్మిషన్ కావాలి. దానికి అంత ఈజీగా అణుబాంబు వేయలేదు. ఐక్యరాజ్య సమితి పర్మిషన్ కావాలి. ఐక్యరాజ్య సమితి పర్మిషన్ కావాలంటే అది అంత తొందరగా వచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు మరి పాకిస్తాన్ అంటే చాలా గలీజ్ దేశం. ఒకవేళ ఐక్యరాజ్య సమితి పర్మిషన్ లేకుండానే అణుబాంబు ప్రయోగిస్తే మరి దానికి ప్రాబ్లం ఏం లేదు. మన తన అన్నీ ఉన్నాయి, మనం కూడా ప్రయోగించడానికి రెడీగా ఉన్నాం. సరే, అట్లనే ఇప్పుడు ఇండియన్ ఆర్మీలా 2 మహిళల గురించి చెప్పుకుంటే ఏ పేపర్ చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా దేశం మొత్తము హర్షించదగ్గే విధంగా వాళ్ళైతే చాలా చాకచక్యంగా ఆ 25 నిమిషాల పాటు చేసినటువంటి దాడిలా పాకిస్తాన్ అయితే మట్టుపెట్టిర్రు. సోఫియా ఖురేషీ ఇంకొకరు. సో వాళ్ళ గురించి మీ అభిప్రాయంలో మీరు ఏమైనా చెప్పాలంటే? సోఫియా ఖురేషీ అనే కర్నల్ సోఫియా ఖురేషీ, ఆమె మా యూనిటే సిగ్నల్స్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంటే. ఆమె కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి తర్వాత యుద్ధ విమానాల ట్రైనింగ్ చేసి ఆమె మొదటి స్థానంలో ఫస్ట్ పోస్టింగు మనకు అక్కడ చేసింది ఆమె మన అమృత్సర్లో. ఆ తర్వాత మనకు ఇప్పుడు యుద్ధ విమానాల పైలట్గా తయారైంది ఆమె కర్నల్ ఖురేషీ. సరే, ఇప్పుడు నిజానికి మన దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ గర్వించదగ్గ విషయం కదా. సో మహిళలు, నారీ శక్తి కానీ మహిళలు కానీ ఇప్పుడు వీళ్ళు చేసింది కూడా మహిళలే కాబట్టి ఆపరేషన్ సింధూర్కు ఈ మహిళలకైతే చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు. ఆపరేషన్ సింధూర్ను వీళ్ళు దగ్గరుండి విజయవంతం చేయించిర్రు అని భారత ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వీళ్ళనైతే చాలా మెచ్చుకుంటున్నారు. సో ఇండియన్ ఆర్మీలా ఇలాంటి మహిళలకు దక్కిన గౌరవం గురించి మీరేమంటారు? మహిళలకు గౌరవం ఆల్రెడీ మన ఇండియాలో మహిళలకు గౌరవం ఉంది. తర్వాత మన మహిళలకు కాకుండా వాళ్ళు 26 మంది పహల్గామ్లో జెంట్స్నే చంపారు కాబట్టి మనం మహిళలతోనే చూపిద్దామని చెప్పి మన 2 సోఫియా ఖురేషీ కానీ వింగ్ కమాండర్ ఉంది, ఆ 2 పంపించేసి 25 నిమిషాల్లో 9 స్థావరాల మీద ఓన్లీ 2 లేడీస్ని మనం అటాక్ చేయించినాం. పాకిస్తాన్ వాళ్ళకు జెంట్స్ అవసరం లేదు, మేము ఇండియా నుండి ఖాళీ 2 లేడీసే చాలు మేము మీదికి అని చెప్పి మనం చూపించినాం ఆ రోజు. సరే, ఇంకా మీ అనుభవాలు చెప్పండి సార్. అంటే మీ అనుభవాలు, మీరు రిటైర్డ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీలో చూసినటువంటి సంఘటనలు కానీ లేదంటే ఆర్మీకి మీకున్నటువంటి సంబంధాలు కానీ వాటి గురించి ఒకసారి మాట్లాడుకుంటే. ఓకే, మనము అప్పుడు తర్వాత పంజాబ్ నుండి నేను చెప్పాను కదా, రాజస్థాన్ నుండి పంజాబ్ వెళ్ళాం. పంజాబ్ నుండి నేను అక్కడ పంజాబ్లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను 2001లో. మ్యారేజ్ చేసుకున్న 4 monthsకే ఓపీ పరాక్రమం జరిగింది. ఇక్కడ పార్లమెంట్లో అమలుగా జరిగింది. అమలు జరిగితే అప్పుడు మా భార్య ప్రెగ్నెంట్ ఉండే. ప్రెగ్నెంట్ ఇంటికాడ వదిలేసి ఓన్లీ 5 daysలో నీవు కాశ్మీర్ వెళ్ళాలని చెప్పి మనకు ఆర్డర్ వచ్చింది. 5 daysలో రిజర్వేషన్ లేకుండా ప్రెగ్నెంట్ ఉన్న భార్యను
ట్రైన్లో తీసుకొచ్చి ఇంటికాడ వదిలేసి మళ్ళీ నేను 5 రోజుల్లో కాశ్మీర్లో రిపోర్ట్ చేశాను. చాలా బాధాకరమైన విషయం అండి. కష్ట నష్టాలన్నీ భరించి దేశం కోసం. సరే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నిజానికి యుద్ధం అనేది సంభవించినప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, సైనికులే కావచ్చు, దాన్ని ఎదుర్కొనే విధంగా ఎలా ఉండాలి అనే వాటి గురించి ఒకసారి చెప్పండి. ఎదుర్కొనే అంటే మనము అన్నిటికీ ఏ రాత్రి అయినా ఏ క్షణమైనా రెడీగా ఉంటారు మనలు. దానికి మనకు పైనుండి ఆర్డర్స్ వచ్చే వరకు మనం వెయిట్ చూడాల్సిందే. సరే, ఇప్పుడు 1971లో బంగ్లాదేశ్ పైన జరిగిన యుద్ధం తర్వాత మళ్ళొకసారి మొట్టమొదటిసారిగా పాకిస్తాన్లోని కరాచీ మీదనైతే అటాక్ చేసింది ఇండియన్ ఆర్మీ. సో అటాక్ చేసి మంచిగా ఘన విజయాన్ని అయితే సాధించింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళొకసారి ఆ యుద్ధ నేపథ్యంలో పాకిస్తాన్ వాళ్ళు మన పైన అటాక్ చేస్తారా? మరి చేస్తున్నారు కదా, దొంగచాటుగానే చేస్తున్నారు. నైట్ ఉడక చేశారు. అప్పుడు మాక్ డ్రిల్ అనేది చేసిరు కదా సార్ 1971 తర్వాత మాక్ డ్రిల్ చేశారు. మళ్ళీ ఇప్పుడే 2025 అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులే కావచ్చు, కులాలకే కావచ్చు, మతాలకే కావచ్చు, అతీతంగా భారతీయులము మేమందరం ఒక్కటే అనే విధంగానైతే నినాదం చేసుకుంటా ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా ఇండియన్ ఆర్మీకి అయితే ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క యువత అయితే జేజేలు కొట్టుకుంటా భారత్ మాతాకి జై జై జవాన్ అనే హర్షధ్వానాలు అయితే వినిపిస్తున్నాయి కదా సార్. ఈ నేపథ్యంలో నిజంగా ఇండియన్ ఆర్మీ గురించి మీరు మీ మాటల్లో చెప్పాలంటే? మన మాటల్లో చెప్పాలంటే ఇంకా ఏముంది, యుద్ధం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది ఒక సైనికుని విలువ గురించి. యుద్ధం రానప్పుడు ఎవరు పట్టించుకోరు. యుద్ధం వచ్చినప్పుడే సైనికుల విలువ తెలుస్తుంది కాబట్టి భారత్ మాతాకి జై అంటారు అంతే. సార్, ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది సార్, బార్డర్లో సైనికుడా భారతు రక్షకుడా అని అంటే అంత బార్డర్లో సైన్యం చేసుకుంటా, బార్డర్లో వండుకుంటా ఇప్పుడు వాళ్ళు ఉపయోగించేటువంటి బాంబు తూటాలకు మీరు ఏ విధంగా ధీటుగా ఎదుర్కొనేది సార్? అంటే వాళ్ళు లోయల్ నుండి చూస్తారు మనలా. మనం ఎక్కడ అంటే ఇప్పుడు దూరం ఏమన్నా ఉంటుందా సార్? దగ్గర నుంచి దూరం ఉంటుంది. దూరం కిలోమీటర్ 2 కిలోమీటర్ ఏ విధంగానైనా వీళ్ళను మట్టు పెట్టాలి, దొంగచాటుగా దెబ్బతీయాలనే లెక్కనే ఉంటారు వాళ్ళు అంతే. ఎదురుగా అయితే రాదు. అంటే మన వాళ్ళు ఎదురు వెళ్ళడం కానీ వాళ్ళు ఎదురుగా వచ్చి కాల్పులు జరపడం అని ఇలాంటి జరుగుతాయి. ఇప్పుడు మనకు నక్సలైట్లు వచ్చి ఏదైతే ఇండ్లలో ఉంటారో అట్లాగే లోకల్ ఇండ్లలో వాళ్ళని భయపడించి వాళ్ళు ఆ లోకల్ ఇండ్లలో సపోర్ట్ చేస్తారు అనమాట. ఇప్పుడు లోకల్ వాళ్ళను భయపడించినాక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళతో రైఫిల్స్ ఉండవు, ఏముండవు, వీళ్ళు రైఫిల్ పట్టుకొని వస్తారు. సపోర్ట్ ఏమంటే ఇస్తారు ఆ రాత్రికి. అట్లాగా వాళ్ళు నివాసం ఏర్పరచుకొని మన మీద దాడి చేయడానికి, దొంగచాటుగా దాడి చేయడానికి చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒక పన్నాగం పన్నుతున్నదనే విషయం అయితే మనకు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది సార్. పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ మన మీద యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తం వాళ్ళైతే సిద్ధం చేసుకున్నారు. మన మీద బాంబుల వర్షం కురిపించి బాంబుల దాడి చేయాల్సిన సమయం అయితే వాళ్ళకు ఉన్నదని చెప్తున్నారు. మరి దీన్ని భారత్ ఏ విధంగా తిప్పికొడుతుంది సార్? భారత ఆర్మీ కంపల్సరీగా తిప్పికొడుతుంది. ఏ విధంగా అంటే ఏ విధంగా? ఇప్పుడేమో ఆపరేషన్ సింధు పేరు మీదనైతే చేసిర్రు, దాని తర్వాత బైసన్ పేరు మీద కూడా చేసిర్రు. సో ఇప్పుడు ఏ విధంగా చేయబోతున్నారు? వాళ్ళు ఎలాంటి ప్రయోగాలు ఉపయోగించినా మనం తిప్పికొట్టడానికి మన దగ్గర రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ సైన్యానికి మన సైన్యానికి పోల్చి చూస్తే ఏ సైన్యం ఎక్కువ ఉంటుంది సార్? మన సైన్యం ఎక్కువ ఉంటుంది. మన సైన్యం వచ్చేసి 14,31,000. వాళ్ళ సైన్యం 6.5 లక్షలు 7 లక్షలు ఉంది అంతే. అంటే ఇప్పుడు ఆయుధాల గురించి చూసుకున్నా అధునాతనమైన ఆయుధాలు మన దగ్గర ఉన్నాయా లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నాయా? మన దగ్గరే ఉన్నాయి, వాళ్ళ దగ్గర లేదు. S-400 అనేది వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గర ఉంది. వాళ్ళు ఎన్ని మిసైల్ వేసినా ఎన్ని రాకెట్స్ వేసినా మన S-400 వాళ్ళని తిప్పి కొడుతుంది. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో ఇప్పుడు మా టైం 24/7 టీవీ వేదికగా మీరు గవర్నమెంట్కే కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకే కానీ లేదంటే జవాన్లకే కానీ చెప్పదలసిన విషయం ఏదన్నా సార్? ఉన్నది సార్, చాలా ఉన్నాయి. చెప్పండి. మనం సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేసేది ఏంటి అంటే, ఏదైతే పాకిస్తాన్ నుండి కానీ రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ బర్మాస్ కానీ ఇక్కడ ఏదైతే వచ్చి ఉన్నారో దొంగచాటున కానీ వీసాలు తీసుకొని వాళ్ళని ఇమ్మీడియట్లీ దేశం వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అయినా కానీ పోనోళ్ళు ఉంటే వాళ్ళను కఠినంగా శిక్షించి దేశం దాటించి పంపించాలని కోరుతున్నాం. తర్వాత మన ఏదైతే తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఆర్మీ సంఘం తరఫున ఎవరైతే రిటైర్డ్ అయినరో వాళ్ళకు 5 ఎకరాల భూమి కానీ, తర్వాత 300 గజాల ప్లాట్ కానీ, తర్వాత మాకు ఏదైతే పెన్షన్ వస్తుందని చెప్పి ఇక్కడ రేషన్ కార్డు మాజీ సైనికులకు రేషన్ ఇవ్వడం కానీ, గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క ప్రయోజనాలు అన్నీ బంద్ చేసింది సార్ మాజీ సైనికులకు.
రేషన్ కార్డు లేదని చెప్పి ఏది ఇవ్వడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ముందు పాదయాత్రలో మేము కలిసాము. అప్పుడు మన ప్రభుత్వం వస్తే మేము మీ మాజీ సైనికులకు అందరికీ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఇష్యూ చేపిస్తామని హామీ ఇచ్చిండు. ఆ తర్వాత అది మర్చిపోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం సార్, మాజీ సైనికులకు అందరికీ వైట్ రేషన్ కార్డు ఇచ్చి గవర్నమెంట్ను వచ్చే ఫలిత ప్రయోజనాలందరినీ కల్పించాలని విన్నవించుకుంటున్నాం. తర్వాత ఏదైతే తెలంగాణ ఎక్స్ సర్వీస్ మెన్ కార్పొరేషన్ మన ఆంధ్రాలో కూడా నిన్న మొన్ననే సార్ కార్పొరేషన్ చేసి ఒక 10 కోట్లు దానికి కేటాయించడం జరిగింది. మాకు ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఏ ఎమ్మెల్యేని కలిసినా మంత్రిని కలిసినా ఎవరు పట్టించుకోవడం లేదు. మాకంటూ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మేము మీ దగ్గరికి డైరెక్ట్ రావచ్చు, మాకు జరిగే ప్రాబ్లమ్స్ మేము మీ దగ్గర చెప్పుకోవచ్చు. తప్పకుండా మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్నాం సార్. చూసిరు కదనులా వేణుగోపాల్ సార్ అయితే రిటైర్డ్ ఆర్మీ ఏ విధంగా మాట్లాడిండో. సో భారత సైన్యం అనేది పాకిస్తాన్ సైన్యం మీదనైతే యుద్ధం చేసినప్పుడు అయితే మేము దానికి తగ్గట్టు దానికి తగిన విధంగానైతే ఎట్లా పోరాడి గెలిచినామో అనే ముచ్చట్ల గురించి, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలో ఏ విధంగా తిప్పికొట్టిందో అనే ముచ్చట్లనైతే సార్ అయితే మనతోటైతే మంచిగా చెప్పిండు. మంచి మెసేజ్ నచ్చింది కదా నువ్వులా. సో మరి ఉంటా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.